చాలా యూనివర్సిటీస్ మెయిన్గా ప్రాక్టికల్ కంటే థియరిటికల్ మీదగానే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటుంది. Yes, అంటే sir. స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కూడా పెద్ద పట్టించుకోరు. ఎస్, మరి ఇక్కడ ఎలా ఉంటుంది? ఇండస్ట్రీస్ను కూడా టైఅప్ చేస్తున్నాం. లైక్ విప్రో, హెచ్సిఎల్, నానో టెక్నాలజీ అండ్ బిఎస్సి అగ్రికల్చర్ అనుకోండి, విత్ కంప్లీట్గా విత్ ఐసిఆర్ అక్రిడేషన్. ఆల్మోస్ట్ వీ హ్యావ్ 200+ acres ఓన్లీ అగ్రికల్చర్ ల్యాబ్స్, ఓన్లీ అగ్రికల్చర్ ఫీల్డ్ వర్క్. ఓకే. సో కంప్లీట్గా ఏంటంటే ప్రాక్టికల్, అంటే మేము థియరిటికల్కి ఎంతైతే ఇంపార్టెంట్ ఇస్తున్నామో అదేవిధంగా ప్రాక్టికల్ నాలెడ్జ్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. సో దీంతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. అంటే స్టూడెంట్ ఏంటంటే మెయిన్ ఎవ్రీ స్టూడెంట్ అకాడమిక్స్ తర్వాత మెయిన్ ఫోకస్ మొత్తం కూడా ప్లేస్మెంట్. ప్లేస్మెంట్ అవ్వాలంటే ఫస్ట్ మనకేం కావాలి అంటే స్టూడెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. లైక్ స్కిల్ డెవలప్మెంట్ మీన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్, రెజ్యూమే ప్రిపరేషన్ అండ్ ఎవ్రీథింగ్. ఎవరైతే ఉంటారో అంటే టెక్నికల్ అనేది సమ్వాట్ ఆల్మోస్ట్ 50% ఉంటే రిమైనింగ్ 50% కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎవరైతే ఏ స్టూడెంట్ అయితే 50-50 ఇలా ఉన్న స్టూడెంట్స్ మాత్రమే లైఫ్లో సక్సెస్ అవుతారు సార్. అంటే ప్లేస్మెంట్స్ రావడానికి కూడా మెయిన్ రీజన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కూడా మేము అనేది ఇన్ క్యాంపస్లో డిగ్రీతో పాటు కూడా స్కిల్ డెవలప్మెంట్ కూడా మేము అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం సార్.